నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించి పెళ్లి చేసుకున్న మాకు రామలక్ష్మణుడు లాంటి 2 పిల్లలు పుట్టారు. కానీ నా భార్య మాత్రం సీత కాదు. తన ప్రవర్తనతో మా కుటుంబాన్ని మొత్తాన్ని బాధ పెడుతోంది అని అంటున్నాడు. నాకు నా కుటుంబానికి న్యాయం చేయండి అని కోరుతున్నారు. అంటే మా వైఫ్ ఏంటంటే అక్రమ సంబంధం పెట్టుకుంది మేడం. ఇద్దరు లేచిపోయారా? ఇద్దరు లేచిపోయారు. అది అక్రమ సంబంధం చెప్పా కదా, అది 10 years బట్టి ఉంది. 10 ఈ years పెళ్ళి 16 years అయింది. అవును అందులో 10 years అక్రమ సంబంధం. అవును. ఎంత వయసు అబ్బాయికి? 18-19 వరకు ఉంటది. అంటే నీ ఉద్దేశం ఏంటి? అంత పర్టికులర్ చెప్తున్నా. మీ అక్క వాళ్ళ అబ్బాయితో ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందా? నీ డౌటా? అంటే ఒక నైట్ సార్, నేను అంటే చెప్పాలంటే కొంచెం డ్రింక్ అని చేసేసి ఏదో కొంచెం యాక్ట్ చేయాలని చేశాను. పడుకున్నట్టుగా నేను యాక్ట్ చేశాను. యాక్ట్ చేయగానే వాళ్ళు మంచం మీద ఏంటంటే ఆయన పడుకున్నాడు, ఈమె ఏంటంటే అక్కడ కాలు పెట్టేసి ఇవన్నీ నేను చూశాను. ఇన్నిసార్లు జరిగిందని చెప్పింది. అదే ఇప్పుడు చెప్పింది ఆ మాట. నేను ఆల్రెడీ వెళ్ళని చెప్పా కదా మేడం. అక్కడికి వెళ్ళేటప్పుడు అప్పుడు అంతకు ముందు నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక స్టార్ట్ అయింది. 3 నెలల క్రితం ఏంటంటే వాళ్ళు దొరికారు నాకు ఇంటికాడే. ఎవరు? మా మిస్సెస్ వాడు. ఏంటంటే ఈమెకి ఏం చేశానంటే గుండా చేసి కొట్టి జుట్టు కూడా కట్ చేశాను. ప్రతిసారి ఈవిని కొడతామే ఆడిని కొట్టమే సార్. నా ఇంట్లోనే నాకు నాడే లేకపోతే ఇంకా వేరే వాడికి నేను ప్రతి వాళ్ళు ఏమంటారంటే, అరే నువ్వు చూసుకోవాలరా, నీ పిల్లలకి నువ్వు చూసుకోవాలరా. ఇంతవరకు అయితే అన్ని చేశాను. నెక్స్ట్ టైం కానీ అయిందంటే మాత్రం నిజం చెప్తున్నాను, నేను ఏమైపోతానో నాకు తెలియదు, నీకేం చేస్తాను నాకు తెలియదు, నేను ఎక్కడి వరకు తీసుకెళ్ళాలో అక్కడ వరకు తీసుకెళ్తానని చెప్పేసి ఇక్కడికి వచ్చాను మేడం. ముందడుగేసిందంటే ఆయన తప్పు లేదో చేస్తే మనం ముందడుగేస్తాం. ముందడుగు దేనికోసం అమ్మా? అక్రమ సంబంధాలకా? ఓ 10 ఏళ్ల క్రితం మీరు చేసినటువంటి తప్పు ఒప్పుకుంటున్నారా? చేశాను. ఇక్కడ ఇంకా 2 ఉన్నారు కదా, వాళ్ళెవరు? వాళ్ళు కూడా తెలుసా? ఇట్లా చూపిస్తున్నాడు మేడం, అది ఎంతవరకు కరెక్ట్? నేను చెప్తూనే ఉన్నాను పిల్లలకి అది చూపించుకో. పిల్లలకి చెప్తావా నువ్వు? ఏ ధైర్యం ఉంటే చెప్తావు పిల్లలకి? వాళ్ళ తలెత్తుకొని తిరగలరా? నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చిన పనిష్మెంట్ కోర్టు కూడా ఇవ్వదు. గుండు కొట్టించటం, జుట్టు తీసేయటం, నర్రకం పడుతూ నీతో ఉంది చూసావా? అంతకంటే పెద్ద పనిష్మెంట్ వయసుకు వచ్చిన 2 పిల్లలకి నీ పిచ్చి తీసుకెళ్లి ఆ అమ్మాయికి చెప్తావు చూడు. కాపాడుకోవాల్సిన ఒక విషయం నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి మేడం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. మేడం, సార్ సురేష్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. ఇక్కడ మీరు ఇష్టపూర్వకంగానే వచ్చారు కదా? అవును మేడం. ఎవరు బలవంతం ఏం చేయలేదు. సో ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారో అన్ని మీరు తెలిసే చెప్తున్నారు. అవును మేడం. చెప్పండి. అంటే మా వైఫ్ ఏంటంటే అక్రమ సంబంధం పెట్టుకుంది మేడం. మీ మ్యారేజ్ ఎప్పుడు అయింది? మా మ్యారేజ్ అయ్యి మేడం ఇప్పటికి 15 సంవత్సరాలు అయిపోయింది. 15-16 సంవత్సరాలు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. ఎలా పరిచయం మీ ఇద్దరికి? మా ఇద్దరు అంటే మాది ఒకటే ఊరు మేడం. ఒకటే ఊర్లోనే మాకు పరిచయం, అలాగా ప్రేమగా మారి మేమేంటంటే అంటే ఇంట్లో చెప్పుకుంటా వచ్చేసాం మేడం. అమ్మాయి లేచిపోయి వచ్చిందా? ఇద్దరు లేచిపోయారా? అవును మేడం. ఇద్దరు లేచిపోయారా? ఇద్దరు లేచిపోయి మేడం. మీ ఇంట్లో కూడా ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదు మేడం, ఎవరి ఇంట్లో ఒప్పుకోలేదు. ఎందుకు, దేనికి ఒప్పుకోలేదు? మీరేం అంటే చేస్తుంటారు? క్యాస్ట్ ప్రాబ్లం. క్యాస్ట్ ప్రాబ్లం వల్ల. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ పేరెంట్స్ తో కలవలేదా మీరు? ఆల్రెడీ కలిసారు మేడం. కలిసారు అందరూ? ఓకే. అంతా మా బాబు పెద్ద ఆయన పుట్టినప్పటికీ అంత సెట్ అయిపోయింది, అందరు కలుసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అంతా ఓకే అయిపోయింది. అయినా మీరు డేర్ చేసి అమ్మాయిని నేను చేసుకున్నాను మేడం. అప్పుడు కూడా చాలా అన్నారు కానీ అసలు వద్దులే, నాకు 2 అక్కలు ఉన్నారు కదా అని చెప్పేసి నేను వదలలేదు ఆమెకి. ఎలా పరిచయం మీ ఇద్దరికి?
ఒకటే ఊరు మేడం. ఒకటే ఊరైతే ఎలా పరిచయం అయ్యేది? ఊర్లో 3 మంది ఉంటారు, ఎలా పరిచయం? ఆ ఇంటి పక్కనే ఉంటాం మేడం. ఇంటి పక్క పక్కనే. నిన్ను చూసి ఆ అమ్మాయి ట్రాప్ చేసిందా, నువ్వు ఆ అమ్మాయిని ట్రాప్ చేసావా? అంతే మేడం. ఇద్దరు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఫస్ట్ అయితే ఆమె చేసింది మేడం. ఆమె చేసింది. అప్పటికి మీరేం చేస్తున్నారు ఆ వయసులో? ఆ వయసులో నాకేం పని ఏం లేదు మేడం. ఖాళీ. కార్పెంటర్ వర్క్. కార్పెంటర్. చదువుకున్నారు ఏమన్నా? లేదు మేడం. అమ్మాయి ఏమైనా చదువుకుందా? ఆమె చదువుకుంది, 7వ క్లాస్ వరకు చదువుకుంది. ఖాళీ. ఆ అమ్మాయి కూడా ఖాళీయేనా ఆ టైంలో? చదువుకుంది ఖాళీగా మేడం. కూర్చొని ఇద్దరు ఒకరికొకరు లైన్ వేసుకున్నారు. ఓకే. సో అది ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేదు. తర్వాత ఇంట్లో నుంచి పారిపోయి డేర్గా తీరిక పెళ్లి మరి ఎట్లా చేసుకున్నాను. బతుకుదాం అనుకున్నారు? కార్పెంటరీ పనితోటి అమ్మాయిని పోషించేద్దాం అవును అనుకున్నారా? పోషించారా అలాగే? పోషించాను మేడం. ఇప్పుడు ఇద్దరు వరకు కూడా బాగానే ఉన్నారా? తిండికి, దేనికి 15 ఏళ్ళు problem బాగానే లేదు. ఉన్నారా? అవును మేడం. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 బాబులు మేడం. వాళ్ళ వయసు ఎంత ఇప్పుడు? ఒక ఆయనకి 16 సంవత్సరాలు, ఒక ఆయనకి 14 సంవత్సరాలు. 16 ఏళ్ల పిల్లోడు ఉన్నారు. అవును మేడం. మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఒక విషయం మీద, అవును మేడం. ఎవరు వినకూడని ఒక విషయం మీద. అవును మేడం. ఓకే. మీ అమ్మా నాన్న తర్వాత ఎక్స్క్యూజ్ చేశారా? నాన్న అయితే లేరు మేడం. ఆ. అమ్మ ఉంది. అంటే మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా, తర్వాత ఎక్స్క్యూజ్ చేశారా మిమ్మల్ని? రమ్మన్నారు, చేశారు మేడం. ఇంట్లోకి వెళ్ళడం, మీ అంతా ఆవిడ కూడా ఓకే మేడం. తీసుకెళ్ళడం, ఫంక్షన్ లో అక్కడికి ఒక 4 కార్యక్రమాలు ఇయర్స్ తర్వాత యాక్సెప్ట్ కలిసిపోయాం. చేశారు. మీ ఇంట్లో కార్యక్రమాలు, ఫంక్షన్లు వాటికి కూడా అందరూ అటెండ్ అయ్యేవారు. అవును మేడం. వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేశారా? వాళ్ళ సైడ్ కూడా యాక్సెప్ట్ చేశారు. అంతా ఓకే. వాళ్ళ సైడ్ ఫస్ట్ నుంచే ఎక్స్పెక్ట్ చేశారు. ఫస్ట్ నుంచే. వాళ్ళది ఓకే మేడం. మరి వాళ్ళ పెళ్లికి ఎందుకు రాలేదు? మీ పెళ్లికి మా పెళ్లికి కూడా వాళ్ళ ఇంట్లో అయింది. దగ్గర ఆ, ఉన్నారు. వాళ్ళు వాళ్ళ చేశారు, ఇంట్లోనే. మరి అది చెప్పాలా? మీ తరపున వాళ్ళు- ఎవరు రాలేదు. మా తరపున ఉండలేదు, వాళ్ళ తరపున ఏం ఒక అక్క marriage ఉంది. చేసుకున్నారు? హిందూ ఆహా, marriage ఆ? అటు ఇటు హిందూ ఒప్పుకోలేదు, మేము లేచిపోయామని చెప్పేసి అన్నారు. పెళ్లి మాత్రం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ చేశారా? ఇంట్లోనే చేసుకున్నాం మేడం. ఓహో, వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే లెక్క అప్పుడు. చేశారు మేడం. మీరు లేచిపోయారు కానీ అమ్మాయి లేచిపోలే. ఆహా లేదు, ఇద్దరు కలిసి వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళిపోయారు? వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచి పెళ్లి చేశారా? లేదు లేదు మేడం. స్టార్టింగ్ లో ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే మ్యారేజ్ చేశారు మేడం. అప్పటికి వాళ్ళ అమ్మ నాన్న లేరు, వాళ్ళు ఏంటంటే కోయంబత్తూరులో ఉన్నారు. ఎవరు చేశారు మరి మీ ఇద్దరికి పెళ్లి? వాళ్ళ అక్క అది చెప్పాలి. సో మీరు లేచిపోతే మీ అక్క, వాళ్ళ అక్క పిలిచి మీ ఇద్దరికి ఇంట్లో పెళ్లి చేసి, వాళ్ళ ఇంట్లో పెళ్లి మీ చేసి. పెళ్లికి ఏం ఎవిడెన్స్ ఉంది? ఎవిడెన్స్ అంటే ఏం లేదు మేడం. ఒక ఫోటో తీశారు, అది ఉందో లేదో కూడా ఎవరు నాకు చేశారు? తెలీదు. హిందూ మ్యారేజ్ అంటే తాళి కట్టడం, అంటే వాళ్ళ పంతులు, ఇంట్లోన పూజ photos. ఇవన్నీ ఉంటాయి. అవన్నయ్యా ఏం లేదు మేడం. మీకు మీరే ఇంట్లో తాళి వాళ్ళ కట్టుకున్నారు? ఇంట్లో ఏంటంటే పూజా మందిర్లో ఏంటంటే నాకు పెళ్లి చేసుకోమంటే చేసేసుకున్నాను అంతవరకు. అలాగని చెప్పేసి నేను పెళ్లి చేసుకుని అయితే వదలలేదు. ఉమ్. ఆమెకి ఇప్పుడు వరకు కూడా నేను మంచిగా చూసుకున్నాను. ఎప్పటిదాకా బాగున్నారు మీ ఇద్దరు? అసలు మేడం ఇప్పుడు ఆమెకి 10 years నుంచి ఇది ఉంది మేడం. ఎందుకంటే మా అక్క వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏంటంటే కార్పెంటర్ పని చేస్తారు అని చెప్పేసి నా దగ్గర పంపించారు. ఇది ఉందంటే ఏది ఉంది? ఏంటి సార్? 10 years బట్టి ఇది ఉందంటే ఏంటి? 10 years అంటే అది అక్రమ సంబంధం చెప్పా కదా. అది 10 years బట్టి ఉంది. 10 మీ years పెళ్ళి 16 years అయింది. అవును సార్. అందులో 10 years అక్రమ సంబంధం. అవును సార్. 5-6 ఏళ్ళే మీరు కలుస్తున్నది. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఈ తేడాగానే ఉంది ఆ అమ్మాయి. తేడాగానే ఉంది. అంటే యాక్చువల్ అంటే అంతకుముందు ఏంటంటే పెద్ద అబ్బాయికి నా దగ్గర పంపించారు, నా దగ్గర వర్క్ చేశాడు, అలా చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు పెద్ద అబ్బాయి? మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అన్నయ్య, అంటే ఇప్పుడు అక్రమ సంబంధం చెప్పా కదా, వాళ్ళ అన్నయ్య. అది ఇంకా మేము అక్కడి వరకు రాలేదండి. స్టార్టింగ్ నుంచి మీరు అన్ని చెప్తున్నాం అనమాట. అంటే మీకు మైండ్ లో చాలా ఉండుంటాయి, మీరు మధ్యలో చెప్పేస్తున్నారు. మాకు అర్థం కావాలంటే డీటెయిల్డ్ గా నేను చెప్పాలన్నమాట. చెప్తాను మేడం. నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి. పెళ్లి అయిన తర్వాత మీరు బయటకు వచ్చారా, లేదంటే మీ పేరెంట్స్ దగ్గర ఉన్న అదే ఊర్లో ఉన్నారా? లేదు మేడం. నేను హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ కి వచ్చారు. యాక్చువల్ అంటే మ్యారేజ్ అయినప్పటికీ నేను బెంగళూరు వెళ్ళిపోయాను. ఆమెకు మ్యారేజ్ చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరుకి వెళ్ళిపోయారు. బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత తెలిసిపోయింది ఇంట్లోన ఇలా చేసేవు అది ఇది అని చెప్తే నాకు గొడవ మీద వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన అక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వచ్చాను. అక్కడ ఏంటంటే రూమ్ తీసుకున్నాను, మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారనమాట. అలాగేంటంటే కొంచెం సామాన్లు గట్రా తీసుకొని ఇచ్చేసి మీ ఇంటికి వెళ్ళాను. ఓకే. వెళ్ళేసి అక్కడ నుంచి తీసుకొచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకైతే ఇబ్బంది అయితే ఏమి లేదు. ఏ మీరు పరంగా సంపాదించేది ఇంట్లో సరిపోయేది. అమ్మాయి హౌస్ వైఫ్ అయినా? జాబ్ చేసేదా? హౌస్ వైఫ్ విడిగా? హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటుంది తను. ఇంట్లో ఓకే. ఉంటుంది. ఏంటంటే మధ్యలో ఏంటంటే ఇలాగా పని కోసమని వాళ్ళు చెప్పారు, అలా ఖాళీగా తిరుగుతున్నారు కదరా, తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా నీలాగే. ఎవరు వాళ్ళు? మా అక్క వాళ్ళు. మీ అక్క వాళ్ళ పిల్లలు? మా అక్క వాళ్ళు చెప్పారు వాళ్ళ పిల్లలకి తీసుకెళ్ళమని. అదే. ఓకే. అదే మీ అక్క వాళ్ళ పిల్లల్ని నీ దగ్గర పని నేర్పించమని పని పంపించారు. నేర్పించు ఓకే. అనుకొని చెప్పితే ముందు స్టార్టింగ్ లో పెద్ద అబ్బాయి తీసుకొచ్చారు. ఎంత వయసు ఆ అబ్బాయికి? ఆ అబ్బాయికి ఏంటంటే ఒక 18-19 వరకు ఉంటది. అంటే నీ ఉద్దేశం ఏంటి అంత పర్టికులర్ చెప్తున్నా? మీ అక్క వాళ్ళ అబ్బాయితో ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందా? నీ డౌటా? రెండో అబ్బాయితో వారిని పెద్దోడే 18 years, రెండోవాడు ఇంకా 19 years మేడం. సరే, రెండోవాడు 18 ఉంటాడు కదా, 16. అప్పటికి ఒక 4 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చాడు. సరే, అప్పటికి ఆ పిల్లడు అప్పటిగా పిల్లడు వయసు అప్పటికి ఆ పిల్లడి వయసు 20 years ఉంటాయి. 20 years. ఓకే. సెకండ్ ఆయనకి 20 years ఉంటాయి. 24 ఉంటాయి. పెద్ద ఆయన 16 ఏళ్ళప్పుడు వచ్చాడు, 18 ఏళ్ళప్పుడు వర్క్ నేర్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత రెండో అబ్బాయి రెండో అబ్బాయి వచ్చాడు. మరి ఆయన వచ్చిన తర్వాత ఇలా మీ జరిగింది. ఆవిడ వయసు ఎంత ఉంటది? మా ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది? ఇప్పుడా ప్రెజెంట్లీ 36 మేడం. 36. అప్పటికి ఆ అమ్మాయికి 20, ఈ అమ్మాయికి ఏమో 26, అబ్బాయికి 20. ఓకే. అప్పటికి ఇద్దరు పిల్లలు ఉన్నారా? రెండో అబ్బాయి వచ్చేసరికి ఉన్నారు. ఓకే, చెప్పండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలా చెప్తున్నారు? ఆధారం ఏంటి?
అతను ఉన్నాయి సార్ ఆ ఫోటో. కాదు, చెప్పండి, మీరు చెప్పండి. తర్వాత ఏం జరిగిందో చెప్పండి. స్టార్టింగ్ ఏంటంటే సార్ ఇప్పుడు అప్పుడు ఏంటంటే వీళ్ళ మీద చిన్న అనుమానం అంటే నాకు ఏమీ లేదు అప్పటికి. నేనేంటంటే కొంచెం ఇక్కడికి వెళ్ళాను అనమాట. ఈ ఫెవికోల్ తరపున ఏంటంటే నాకు ఇక్కడ పట్టుకెళ్ళారు, ఏది కలకటా తీసుకెళ్ళారు. కలకటా తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే నాన్న ఉండరా అత్తతోటి అక్కడ ఉండండి కలిసి, ఎందుకంటే నేను అక్కడికి వెళ్తాను కదా, జాగ్రత్తగా ఉండండి, అప్పటికి వర్క్ కూడా వేరేదా నడుస్తుంది చెప్పా, జాగ్రత్తగా మీరు ఉండండి అని కొంచెం చెప్పాను. 10 years బ్యాక్ స్టోరీ. అవును మేడం, కరెక్ట్గా 10 years. అవి కూడా నా దగ్గర ఫొటోస్ అన్నీ ఉన్నాయి. 10 years బ్యాక్ చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటంటే వచ్చిన తర్వాత నాకు చిన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే అదొక ఆయన పని చేస్తున్నాడు. ఆయన ఏంటంటే ఏంటి ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతుంటాడు, అసలు పని చేయడు, ఏమి చేయడు అన్నీ ఇది వచ్చింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.